తేజ న్యూస్ కి స్వాగతం. కోవూరు మండలం పడుగుపాడులోని ఓ కళ్యాణ మండపంలో నియోజకవర్గంలోని మండల క్లస్టర్ యూనిట్ బూత్ మరియు టౌన్ గ్రామ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ముఖ్య అతిథిగా పాల్గొని నాయకులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు. 3 రోజుల పాటు నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో కమిటీల ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు. తెలుగుదేశం పార్టీకి గ్రామ స్థాయి నాయకులే బలమని చెప్పారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక నాయకులు ప్రజల సమస్యలపై దృష్టి పరిష్కరించాలని సూచించారు. గ్రామ స్థాయి నాయకులు ప్రజలకు భరోసా కల్పించేలా పనిచేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ కోసం నిరంతరం కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు. ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీలో మనమందరం భాగస్వాములు కావడం సంతోషంగా ఉందన్నారు. పవిత్ర లక్ష్యాలకు పార్టీ సభ్యులుగా క్రమశిక్షణతో ప్రజాసేవ వాచా కర్మణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా అంకిత భావంతో తెలుగుదేశ ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యం మండల స్థాయి వరకు కాన్స్టిట్యున్సీ వరకు ఇంతమంది గొప్ప గొప్ప నాయకుల్ని మన తెలుగుదేశం పార్టీ తయారు చేసుకోవడానికి భాగంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ మీరు నాయకులు, మీరు ఈ పార్టీ కోసం పనిచేయాలి. మీ గ్రామాల్లో ఉన్న ప్రజల కోసం మీరే నాయకులు, వాళ్ళని మీరే అండదండలు. ఎందుకంటే ఏ గ్రామమైనా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో 82 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి ఒక 2-3 నాయకులు తప్పకుండా అవసరం. ఎందుకంటే వాళ్ళకి అత్యవసరంగా ఏదైనా పని వచ్చిందంటే ఇక్కడ మా నాయకుడు ఉన్నాడు, మేము ఆయన దగ్గరికి వెళ్తే పని జరుగుతుంది అనే భావాన్ని మీరు ప్రతి ఒక్కరికి ఆ గ్రామ ప్రజలకి కల్పించాలని ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి నాయకుడిని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నాయకత్వం అనేది ఊరికే రాదు. ప్రజలు మీ దగ్గరకు వచ్చినప్పుడు, స్థానిక సమస్యలు ఉన్నప్పుడు, ఆల్రెడీ మనకి అక్కడ స్థానికంగా సచివాలయాలు ఉన్నాయి, మన ప్రభుత్వం తరఫున అక్కడ ఉద్యోగస్తులు ఉన్నారు. మీ దగ్గరికి తీసుకొచ్చిన ప్రజలు తీసుకొచ్చిన సమస్యల్ని మీరు అధికారులతో చర్చించి వాళ్ళకి ఏది కావాలో అది మనం ఏ రకంగా చేయగలమో మీ వల్ల అయితే మీరు అక్కడే దాన్ని పరిష్కరించి, అలా కాకపోతే నా దగ్గరికి తీసుకొచ్చి ఆ ప్రజలకు ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని ప్రతి గ్రామ పార్టీ అధ్యక్షుల్ని, కార్యదర్శుల్ని, నేను ఇక్కడ ఉన్న వాళ్ళని, క్లస్టర్ ఇన్ఛార్జుల్ని, బూత్ ఇన్ఛార్జుల్ని, ప్రతి ఒక్కరు వాళ్ళందరినీ కూడా నేను ఇదే కోరుకుంటున్నాను. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీకు, ఎందుకంటే వారంలో ఒక్క రోజైనా మీరు ఏ గ్రామంలో అయితే ఉన్నారో ఆ గ్రామంలో వారంలో ఒక్క రోజు కొన్ని గంటలు మీరు కేటాయించి అక్కడున్న సచివాలయ సిబ్బందితో కలిపి ప్రజలతో కలిపి తిరిగి వాళ్ళ సమస్యలు చేయగలిగితే ఏ గ్రామంలో కూడా సమస్య అనేది ఉండదని చెప్పి నేను మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నేత నారా లోకేష్ గారు, మన మహానేత స్వర్గీయ ఎన్టీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ పార్టీని ఇప్పటి వరకు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారంటే ప్రతి దాంట్లో ఒక బిడ్డగా వారసత్వం అందిపుచ్చుకోవడం చాలా మామూలు విషయం. కానీ ప్రజల కోసం స్థాపించిన, పేద ప్రజల కోసం స్థాపించిన ఇటువంటి పార్టీ పగ్గాన్ని పట్టుకొని ముందుకు తీసుకెళ్లాలంటే అది చాలా కష్టతరమైన పని. కానీ
ఎటువంటి సమస్యలున్నా మనం తీర్చుకుంటాం. సంక్షోభం నుంచి సంక్షేమం వైపు తీసుకెళ్తున్న మన నాయకుడికి మనం అండగా ఉండాలని చెప్పి కూడా ఈరోజు మనం ప్రమాణం చేయడం జరిగింది. తప్పకుండా పార్టీ కోసం మీ టైం